బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధరణి రద్దు సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలో నెలకోసారి రెవెన్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ధరణి పేరును భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించగా రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేందుకు సమగ్ర భూ హక్కుల సర్వే చేపట్టి హక్కులు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధరణి రద్దు సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలో నెలకోసారి రెవెన్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ధరణి పేరును భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేందుకు సమగ్ర భూ హక్కుల సర్వే చేపట్టి హక్కులు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సెక్రటేరియట్ లో కొద్దిసేపటి క్రితమే సీఎం సమీక్షా సమావేశం ధరణిపై కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆరోపిస్తూ వస్తా ఉంది. ధరణి తీసుకువచ్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే లబ్ధి పొందింది అని చెప్పేసి కూడా ఎన్నికల్లో వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి ఆ స్థానంలో భూమాత అనే సాఫ్ట్వేర్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కూడా భూమిపై హక్కులు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ తిరిగి హక్కులను కల్పిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ పీరియడ్ లో పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేస్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తమ మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. ఖచ్చితంగా మేము ధరణిని రద్దు చేస్తామని చెప్పి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా అంటే 3:30-4 గంటలకు పైగా కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమీక్షలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా ఈ యొక్క రివ్యూకి హాజరు కావడం జరిగింది. చాలా లోతుగా కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఎక్కడెక్కడ అంటే ప్రభుత్వ భూములు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా ప్రభుత్వ భూములను కూడా చాలా మంది అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులకు కట్టబెట్టారు. ధరణి పేరుతో కూడా ఇదంతా కూడా వీళ్ళు మార్చారు అని చెప్పేసి కూడా ఆరోపించారు. అదేవిధంగా గతంలో అంటే ఈ సాఫ్ట్వేర్ ధరణి సాఫ్ట్వేర్ కూడా ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది అని చెప్పి కూడా గతంలో చాలా సార్లు కూడా విమర్శించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని స్థానంలో ఎట్లాంటి మెరుగైన వ్యవస్థ తీసుకురావాలి, సో అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎట్లా ఉండాలి, అదేవిధంగా సో ఎవరైతే భూమిపై హక్కులు కోల్పోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా సో ఎట్లాగా మళ్ళీ వాళ్ళందరికీ రివోక్ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొత్త పోర్టల్ తీసుకువచ్చి అందరికీ కూడా ఎవరైతే అంటే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రజా దర్బార్ ప్రారంభించిందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సో అందులో కూడా ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు కూడా దీనిపైనే రావడంతో సో దీనిపై ఫుల్ గా ఫోకస్ చేసినట్టుగా కూడా ప్రభుత్వం మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు సమీక్షలో కూడా దీనిపై కూడా చాలా లోతుగా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అదేవిధంగా దీనిపై అంటే ధరణిపై అంటే దీన్ని రద్దు చేసి
దీని స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురావడానికి ఒక కమిటీ వేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా సో త్వరలోనే వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. 1-2 రోజుల్లోనే ఒక కమిటీని కూడా నియమిస్తారని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమీక్షా సమావేశం ఉందో ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. సో మొత్తానికి చూడాలి ధరణిపై కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అప్పటి ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ కూడా రావడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటకు కట్టుబడి ఉండి ఇప్పుడు దీనిపై రివ్యూ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మార్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి నష్టం కలగకుండా, అర్హులకు నష్టం కలగకుండా ఎవరికైతే అన్యాక్రాంతం అయ్యాయో అవన్నింటినీ కూడా తిరిగి స్వాధీనపరుచుకునే విధంగా కూడా కొత్త సాఫ్ట్వేర్లు ఉండాలి, అదేవిధంగా కొత్త చట్టాలు తేవాలి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా సో ఈ యొక్క సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఒక విధి విధానాలు కూడా త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత సో కొత్త ఒక సాఫ్ట్వేర్ ధరణి స్థానంలో ఏ సాఫ్ట్వేర్ వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, సో అందులో ఏ కాలంలో ఉంటాయని చెప్పి ఏ కాలం పొందుపరుస్తారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. అందులో ఎవరైతే అనుభవదారు కాలం ఉందో ఆ పట్టాదారు పాస్బుక్ లో దాన్ని ఎత్తేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి అంటే కాలమ్స్ అన్ని ఇందులో పొందుపరుస్తారా, సో ఒకవేళ కౌలు రైతులను కూడా గుర్తించే విధంగా ఇందులో ఏమైనా సాఫ్ట్వేర్ అదనంగా రూపొందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే దీనిపై ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఒక ప్రక్షాళన చేసే విధంగా అయితే మొత్తానికైతే ప్రభుత్వం అయితే ఒక ముందడుగైతే వేసింది. ఈ రోజు సుదీర్ఘమైన రివ్యూలో అయితే ఖచ్చితంగా దీనిపై ఒక అన్ని అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా దీనిపై విధి విధానాలు కూడా త్వరలోనే ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్ యూ.